శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ రంగస్థల సభ ప్రాంగణానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులారా, పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాసించన మీ అహమును వదలిపొండి, లేదా పాప పంకిలమైన మీ దేహమును తుత్తునియలు చేసి క్షేత్రమాతకు రక్త తర్పణ చేసదా? అభిమన్య కుమార, ఏగుటయే ఎరింగి అరుదంచుట ఎరుగని అర్భకుడవు. ఇది ఆట కాదు నాయనా. 14 భువనములు ఒక్క పెట్టున ఎక్కి వచ్చినను ఉక్కడింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభాసితమైన ఈ ద్రోణశ్రేణితో యుద్ధము. ద్రోణశ్రేణి సారథిని బాపి రథచక్రమును కూల్చి ఒంటరిని చేసి మూకుమ్మడిగా మూవిట యామి యుద్ధ తంత్రము, ఇది యామి ఆచార్య చాతుర్యం. ఓడిన వాడికిది వంచన, ఆడిన వాడికిది వ్యూహరచన. ననుగన్న నా తల్లి వీరమాతపయ్యాను, పరమాత్మ సకుడైన పార్థునిపయ్యాను, క్షేత్రమ్ముపయ్యాన క్షాత్రమ్ముపయ్యాన వీర కుంకుమసిరి కళత్రమ్ముపయ్యాన తుది రుధిరధార ధర కలయు విధి వరకు మేను మన్నుగా మారి వర్ధిల్లు వరకు పోరాడదా? ఇది ఒకప్పుడు, మరి ఇప్పుడు? అన్న, ఈ రోజు నాటకం వేస్తున్నావు అన్న, వచ్చి తప్పకుండా చూడండి అన్న. నాటకాలు చూసేంత ఖాళీగా కనపడుతున్నారా మేము? ఎల్లే చూడరా ఎటు చూడరా. రేయ్, అందరూ వచ్చారా? ఎవరు రాలేరా, కొంతమంది వచ్చారు. పర్లేదురా, ఎంతో కొంతమంది వచ్చారు కదా, మనం నాటకం వేద్దాం, సరేనా? రే, పక్క వీధిలో సినిమా హీరో వచ్చాడంట్రా, వెళ్దాం పదండి. ఏంట్రా అందరూ అలా వెళ్ళిపోయారు? వెళ్ళక నీదేమైనా కమల్ హాసన్ యాక్టింగా లేక పెద్ద సినిమా స్టార్ అనుకుంటున్నావా చూడడానికి? రే, మనం కూడా బాగా చేస్తాం కదరా. వాళ్ళకి అవసరం లేదురా, వాళ్ళకి కావాల్సింది సినిమా 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 అంతే. ఏంట్రా నువ్వు కూడా అలా అంటావు? ఏం సాధించావురా ఇప్పటి వరకు? ఈ నాటకాన్ని నమ్ముకొని ఏం సాధించావు చెప్పు. నీతో ఉంటే మా జీవితాలు కూడా బాగుపడవు. ఏంటి ఈ రోజు కూడా ఎవరు రాలేదా? ఆయన ఎవరు వస్తారులే, అందరూ మీలాగా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి నాటకాలు నాటకాలని తిరగరుగా. ఒకవేళ వచ్చినా చప్పట్లు కొట్టి సాల్వలు కప్పుతారు అంతేగా. మీరు కొట్టించుకునే చప్పట్లతో సంవత్సరాలు గడవండి. ఆయన సరిగా తిండి పెట్టడానికి కూడా పనికిరాని మీ నాటకాలు ఉంటే ఎంత పోతే ఎంత. ఛీ! బాబాయ్, నిజంగా నేను ఎందుకు పనికిరానా? నా కుటుంబానికి తిండి పెట్టడానికి కూడా పనికిరానా? ఎవరు చెప్పారా నువ్వు పనికిరావని? నీలా వాళ్ళు నటించగలరా? నీ నటన చూపాల్సింది ఇక్కడ కాదు, సినిమాలు. ఒక్కసారి సినిమాలో ప్రయత్నించుడు, అన్నీ సర్దుకుంటాయి. సార్, నేను సినిమాలో నటిస్తాను సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఏ సినిమాలో చేసావు? సినిమాలు ఏం చేయలేదు సార్, నాటకాలు బాగా వేశాను సార్. నాటకాల? వీధుల్లో నాటకాలు వేసేవాడివి నీకు సినిమా కావాల్సి వచ్చిందా? బాగా చేస్తాను సార్, ప్లీజ్ సార్. రేయ్, ఏమనుకుంటున్నారా సినిమా గురించి? నీలాంటి వాళ్ళు దీనికి పనికిరారు. పో వెళ్ళి ఆ రోడ్ల మీద నాటకాలు వేసుకో. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఒక్కసారి చూడండి సార్, నా యాక్టింగ్ చూపిస్తాను.
యాక్టింగ్ గురించి నీకేం తెలుసురా? హాస్యం అంటే ఏంటో తెలుసా? రౌద్రం అంటే ఏంటో తెలుసా? భయానకం అంటే ఏంటో తెలుసా? అసలు నటనలో నవరసాలు ఉంటాయనే సంగతి తెలుసారా నీకు? చూపిస్తా సార్. శృంగారం, హాస్యం, భయం, అసహ్యం, ఆశ్చర్యం, ఇప్పుడు రౌద్రం, కరుణ, సారీ తమ్ముడు, చాలా అద్భుతంగా చేసావు. రాబోయే మా సినిమాలో నీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది, ప్రామిస్. థ్యాంక్ యూ సార్. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి. టెలివిజన్ కమలాసన్ గారు అని చెప్పననే పిలుస్తాము. సో టుడే హీ ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ. అన్ని రసాలు అలా కంటి ముందు టక్కా 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 చేయడం అని చెప్పానంటే దట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సూపర్ రాబా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఇంకా 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 హైట్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంద్రజ గారు, యాక్చువల్గా మీరు బాగా యాక్ట్ చేస్తారు, ఏదైనా పలికిస్తారు, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. కానీ అందులో గొప్ప విషయం ఏంటి తెలుసా అండి? ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఒక విషయాన్ని స్టేజ్ మీద పలికించడం ఇంతమంది ముందు ఉంది చూడండి, అది చాలా గొప్ప విషయం. ఈరోజు ఇది నేను ఒక కాన్సెప్ట్ గా చూడట్లేదు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే లక్షలాది నాటక కళాకారులు ఒక గుర్తింపు కోసం తను చేస్తున్న ఈ వృత్తిలో ఎక్కడికైనా చేరుకోమా, ఇంకా తన కళలు ఆశలు అవన్నీ మొత్తం నాకు ఇప్పుడు మీరు చేసిన ఈ స్కిట్ లో కనిపించింది. నేను కంప్లీట్ గా దాంట్లో అలా లీనమైపోయాను. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ స్కిట్. అండ్ హూ ఇస్ ద మాస్టర్ కొరియోగ్రాఫర్? ప్రశాంత్ మాస్టర్. And the boys. మాస్టర్, దట్ వాస్ వండర్ఫుల్. ఆ ఒక్క కాన్సెప్ట్ కి ఏం కావాలో అది మాత్రమే తీసుకొచ్చారు. ఏ ఒక్క విషయం కూడా మితమించిపోయలేదు. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అలా లీనమైపోయాం. ఇట్స్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఆల్ ద డ్రామా ఆర్టిస్ట్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అది నాకు తెలిసి ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్న ఎవడో కూడా నవరసాలు అలా పెట్టలేడు, ఆయన పెట్టగలిగాడు. కాబట్టి సీనన్న ఎప్పటికైనా ఇలా చేయాలంటే మళ్ళీ ఆ కమలాసన్ మళ్ళీ మాకు ఈ కమలాసన్. మీకెలా
గెటప్ సీన్ లాంటి వ్యక్తి ఏ టీమ్ లో ఉన్నా సరే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అన్న. మీరు నా చిన్న సజెషన్ ఏంటంటే సోషల్ ప్లేస్ ఒక నందికి సంబంధించినటువంటివి అలాంటి ప్లేస్ చేస్తే పద్మశ్రీ అవార్డు రావడానికి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలోకి మీలాంటి ఆర్టిస్టులు వెళ్ళాలి. కారణం ఏమిటంటే నాటక రంగం ప్రస్తుతం బాగుంది. 2 సంవత్సరాలు కరోనా కారణంగా లేనటువంటి నాటకాలు కూడా ఇప్పుడు ఎక్కువైనాయి. కానీ ఈ రోజు కనుమరుగయ్యేటటువంటి ఆవేదన మీరు చూపించారని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మంచి అవకాశం ఇచ్చినందుకు టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బుల్లితెర కమల్ హాసన్ అని పిలువబడే శ్రీను గారితో కలిసి చిన్న పార్ట్ అయినా సరే నేను భాగస్వామి అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కళారంగం అనేది ఒక సూర్యబింబం. దాని వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. ఫౌండేషన్ ఉన్నది మాత్రం రంగస్థలం. రంగస్థలం ఎప్పుడూ గొప్పదే. రంగస్థలం ఎప్పుడు నిలబడి ఉంటుంది. 100% ప్రజలు కూడా రంగస్థలానికి ప్రేక్షకులు అయ్యే రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. Thank you so much once again everybody. Thank you so much. Thank you.